అందరికీ నమస్తే అండి. కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఈ 5 రాష్ట్రాలు అంటే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఏదైనా సరే. సో ఈ 5 రాష్ట్రాల శాసనసభ ఫలితాలు, ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన ఫలితం తమిళనాడులో వచ్చింది. నిన్న మన ఛానల్లో ఒక వీడియో చేసాం, నిన్న సాయంత్రం. నా ఫైనల్ రిపోర్ట్ ఇది, నా అంచనా ఇది అని. అందులో 4 అంచనాలు కరెక్ట్ అయ్యాయి, తమిళనాడు ఒక్కటే తప్పైంది. ఆ వీడియోలో చాలా మంది కామెంట్ చేస్తున్నారు, చాలా సిల్లీగా, చాలా చీప్ గా కామెంట్ చేస్తున్నారు, మీ అంచనాలు తప్పాయి అని. ఎక్కడ తప్పాయి? ఒక్క తమిళనాడులో తప్పాయి. తమిళనాడులో నా అంచనాలే కాదు, పెద్ద పెద్ద సంస్థల అంచనాలే తప్పాయి. పెద్ద పెద్ద సంస్థల అంచనాలు కూడా తప్పాయి కదా. ఒక్క మయాక్సిస్ ఇండియా వాళ్ళు ఒక్కలే చెప్పారు తమిళనాడులో విజయ్కి 85 నుంచి 100 వస్తాయని. ఒక్కటే నిజమైంది, మిగిలిన వాళ్ళందరూ తప్పేగా. ఆఫ్టర్ ఆల్ నేనెంత? వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నేను ఆ రోజు 29వ తేదీ చెప్పాను. అండ్ నిన్న సాయంత్రం చేసిన వీడియోలో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుందని చెప్పా. 100% బీజేపీ గెలుస్తుందని చెప్పా. గెలిచింది. సరే, నేను చెప్పిన పక్కన పెడితే తమిళనాడులో విజయ్ గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు గెలిచాడు కాబట్టి ఖచ్చితంగా మనం కారణాలు కూడా చెప్పుకోవాలి. ఓడిపోతే ఓడిపోయినందుకు కారణాలు చెప్పుకోవచ్చు, గెలిస్తే గెలిచినందుకు కూడా కారణాలు చెప్పుకోవచ్చు. గెలిచాడు కాబట్టి ఇప్పుడు అతన్ని పొగుడుతున్నామనో లేదా ఓడిపోతే విమర్శిస్తామనో కాదు. ఒకటి మాత్రం నిజం, తనను తాను నమ్మాడు, ప్రజల్ని నమ్మాడు అంతే విజయ్. తనను తాను నమ్మాడు. బీజేపీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, విచారణ పేరుతో సిబిఐని వీళ్ళని ప్రయోగించినా, అన్ని రకాలుగా విజయ్ని కట్టడి చేయాలని చూసినా విజయ్ తన అభిమానుల్ని, తన రాష్ట్ర ప్రజల్ని, తన నాయకుల్ని, తనను తాను నమ్మాడు. బలమైన కార్యకర్తలు లేరు, బలమైన వ్యవస్థ లేదు, ఎన్నికల్లో అనుభవం లేదు, బీభత్సమైన కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ ఫండింగ్ లేదు, బీభత్సంగా డబ్బులు కూడా లేవు. అవతల పార్టీలో 2000 ఇచ్చిన చోట వీళ్ళు 500 ఇచ్చారు. అవతల పార్టీలో 1000 రూపాయలు ఇచ్చిన చోట కూడా వీళ్ళు 500, 300 ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో అసలే ఇవ్వలేదు. సో అన్నా డిఎంకే కూటమి అండ్ డిఎంకే కూటమితో పోలిస్తే విజయ్ పార్టీ చాలా తక్కువ డబ్బులు ఖర్చు పెట్టారు. సో తమిళనాడు ప్రజలు ఎంత విజ్ఞతతో ఓట్లు వేశారు అనడానికి ఇది ఒక నిదర్శనం. సో విజయ్ పార్టీ గెలిచారు అంటే చాలా వ్యూహాలున్నాయి. ఆయన ఏంటంటే మొదటి నుంచి మొండిగా బీజేపీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా సరే బీజేపీ వైపు వెళ్ళలేదు. సో బీజేపీని సైద్ధాంతికంగా నేను వ్యతిరేకిస్తూనే ఉంటాను, డిఎంకేని నేను రాజకీయంగా వ్యతిరేకిస్తూనే ఉంటాను అని చెప్తూ మొదటి సభలో ఏదైతే చెప్పారో దానికే కట్టుబడి ఉన్నారు. పొత్తులు పెట్టుకోలేదు. ఒకవేళ మేబీ విజయ్ ఓడిపోతే ఈ పొత్తులు పెట్టుకోకపోవడమే అతన్ని ముంచిందో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు బహుశా పొత్తులు పెట్టుకోలేదు కాబట్టే విజయ్ గెలిచాడేమో. బలమైన ద్రవిడ్ సెంటిమెంట్ ఉంటది తమిళనాడులో. అండ్ విపరీతమైన ఓట్ బ్యాంక్, ఈ యూత్ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది తమిళనాడులో. అండ్ ఒక పొలిటికల్ గ్యాప్, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందన్నమాట. సో అది విజయ్కి కలిసి వచ్చింది. జయలలిత మరణం తర్వాత, కరుణానిధి మరణం తర్వాత తమిళనాడులో ఆ స్థాయిలో ఆ క్రేజ్ ఉన్న స్టార్లు గాని, పొలిటీషియన్స్ గాని ఎవరు లేరు. స్టాలిన్ ఉన్నప్పటికీ అధికారంలో ఉన్నారు కాబట్టి స్టాలిన్ మాట, స్టాలిన్ క్రేజ్ అలా ఉంది. కానీ అధికారంలో లేకపోతే స్టాలిన్ ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. సో అంటే మొదటి నుంచి కూడా విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చాలా బలంగా నమ్ముతూ వచ్చారనమాట. కొన్ని ప్రాంతాలను అంటే అతను స్టార్టింగ్ లో ప్రశాంత్ కిషోర్ ని తన వ్యూహకర్తగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ కాకుండా వేరే వేరే టీములతో కలిసి పనిచేశారు. సో ఎక్కడెక్కడైతే ఖచ్చితంగా గెలవగలను అనేది చూసి సామాన్యులకు, డబ్బులతో సంబంధం లేకుండా సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. ఇది రాజకీయాల్లో కొత్త వరవడి. అండ్ యూత్ కి ఎక్కువగా టికెట్లు ఇచ్చారు. ఇది కూడా రాజకీయాల్లో కొత్త వరవడి. అండ్ పొత్తులు అంటే ఏమంటారు, సాధారణంగా కొత్తగా ఎన్నికలకు వెళ్తున్న వాళ్ళకి భయం ఉంటది. అరే ఏంటి, నేను పెద్ద పెద్ద పార్టీలతో ఢీకొంటున్నాను, ఒకళ్ళేమో కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఒకళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు అనే భయం ఉంటది. ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఓడిపోతే ఖచ్చితంగా తనకు ఇబ్బంది పెడతారు, అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. బీజేపీ వాళ్ళు ఇబ్బంది పెడతారు, డిఎంకే వాళ్ళు ఇబ్బంది పెడతారు. సో అవన్నీ వదిలేసి తెగించి తన జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేశాడండి. ఒక రకంగా తన పేరు ప్రఖ్యాతులు, తన పరువు ప్రతిష్టలు, తన హీరోయిజం, తన డబ్బు, తన ఆస్తి, తన కుటుంబం అన్నింటినీ త్యాగం చేశాడు ఆయన. త్యాగం చేసి ఒకటే వ్యూహం, సింగిల్ గా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి. తమిళనాడులో ఉన్న రాజకీయ గ్యాప్ ఏదైతే ఆ వ్యాక్యూమ్ ఉందో దాన్ని
ఫిలప్ చేయాలి అని నమ్మి వెళ్ళాడు. దాన్ని ఫిలప్ చేసే దిశగానే ఈ రోజు ఫలితాలు కూడా వస్తున్నాయి అన్నమాట. ఎవ్వరూ ఊహించలేదు విజయ్కి ఎన్ని సీట్లు వస్తాయని. మై యాక్సిస్ ఇండియా వాళ్ళు తప్ప ఎవరూ ఊహించలేదు. మాక్సిమం 30-35 వస్తాయనుకున్నారు చాలా మంది మాక్సిమం 30-35 మాత్రం వస్తాయనుకున్నారు. కానీ ఇన్ని సీట్లు ఇప్పుడు అందిన అదే మనకి ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం 99 సీట్లు లీడ్ లో ఉన్నారు. అండ్ ఇంకో 6 సీట్లు గెలిచేశారు. అంటే మొత్తం అరౌండ్ ఒక 100 నుంచి 105 సీట్లు విజయ్ గెలిచినట్లు లెక్క. సో తిరుగులేని ప్రభంజనం అన్నమాట. థ్యాంక్ యూ.